భోగాపురం విమానాశ్రయంపై టీడీపీ నేత పట్టాభిరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎంఆర్ఓ ఫెసిలిటీని భోగాపురం విమానాశ్రయానికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. దాన్ని తీసుకురావటమే కాకుండా మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఇక్కడ ఒక ఏవియేషన్ అకాడమీని మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగితే అశోక్ గజపతిరాజు గారు పెద్ద మనసుతో మళ్ళీ ఆయన మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మళ్ళీ దాదాపు 150 ఎకరాలకు పైగా భూమిని ఉచితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు సివిల్ ఏవియేషన్ సెక్టర్లో ఇంకా మంచి ట్రైనింగ్ పొందాలి, తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు అందుకోవాలని చెప్పి నారా లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఒక ఏవియేషన్ అకాడమీకి మళ్ళీ కూడా భూమి కేటాయించినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అశోక్ గజపతిరాజు గారు కానీ ఈనాడు సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానీ వీరి అందరి కృషి వల్ల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ సాకారం అవుతా ఉంది. నేను చూపించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ నేను చూపిస్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ సైట్ క్లియరెన్స్ కానీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కానీ ఈ ప్రాజెక్టుకి అన్నీ కూడా సాధించింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య. జనవరి 2016లో సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. అక్టోబర్ 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇన్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆగస్టు 2017లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. ఇవి కదా కావాల్సింది. ఇవి లేకుండా ప్రాజెక్ట్ అనేది ముందుకు కదులుతుందా? ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు ఇన్క్లూడింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి క్లియరెన్స్ కూడా తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏంటా మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతారు? ఇవాళ ఇన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే ఏం చెప్తారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిజమైనటువంటి క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మీ సిగ్గుమాలిన పనులు, మీ నీతి మాలిన పనులని మానుకోండి. సోషల్ మీడియాలో మీ పేటీఎం కుక్కల ద్వారా మొరిగించడం మానుకోండి. మీరు ఎంత మొరిగినా ఈ వాస్తవాలని చెరిపేయలేరు, ఈ వాస్తవాలని చెరపలేరు. మీరు అడగండి. ఇందాక నేను చెప్పాను 2014-19 మధ్య 750 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&Rకి ఖర్చు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. కేవలం 200 కోట్లు మాత్రమే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ఖర్చు. ఈ వివరాలన్నీ చాలా డీటెయిల్డ్గా నిన్న సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు మీడియాకు కూడా విడుదల చేయడం జరిగింది. దీనిని కాదనమని చెప్పండి. హండ్రెడ్ 100% నోరు ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్ రెడ్డి. అంతకంటే నేనేం చెప్పలేను. ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే అది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ డాక్యుమెంట్స్కి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఏ వైసీపీ నాయకుడైనా సరే దీనికి సమాధానం చెప్పండి, వీటికి జవాబు చెప్పండి. మేం ప్రదర్శించినటువంటి ఏ డాక్యుమెంట్ అయినా ఇది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు ఏమీ చేయకపోయినా సరే నిస్సిగ్గుగా ముందేమో అడ్డుకుంటారు. అసలు విమానాశ్రయం అవసరం లేదు, దేనికి విమానాశ్రయం, విశాఖపట్నం విమానాశ్రయం సరిపోదా అని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ వీడియోలు కూడా ప్లే చేసి చూపించాం. ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటా, కోర్టులో కేసులు వేస్తా అని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో ఆ కంపెనీని బ్లాక్మెయిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి